అయ్యి ఎలా ఉన్నా తెలుసా, ఊరిపోయిన ఉసరు పండులో ఉన్నావు. పది వెళ్ళిపోవచ్చు మరి పెళ్ళికోడు ఫ్రెండ్స్ పూతరేకలు తినేస్తున్నాం అంటే బాగోదు. ఫైనల్లీ ఉప్పాడ బీచ్కి వచ్చేసాం. కాఫీ రెడీ. అది కాదు హైలైట్ ఏంటి అనుకున్నాం, ఉదయం 6 గంటల నుంచి ఫోన్ చేసి ఒకటే బురదప్పుడు నువ్వు మార్నింగ్ 6 గంటలకల్లా వచ్చాను లగేజ్ అది సర్దుకొని ఎక్కడికి రా అంటే పెళ్ళి, ఎవడి పెళ్ళో తెలియదు ఎక్కడికి వెళ్తున్నావు తెలియదు, పెళ్ళి అంతే. కొన్ని మా అమ్మకి ఏం చెప్పని అనుకున్నా, ఉదయాన్నే ఫోన్ చేసి చెప్తే అసలు నువ్వు పెళ్ళికి వెళ్తున్నావా ఏంటి, బట్టలు లేవు ఏంటి లేవు ఎక్కడికి వెళ్తున్నావా అసలు నాకేం అర్థం కావట్లేదు, రేపు ఉదయాన్నే వస్తున్నావు అంటారు. నిజంగా పెళ్ళిరా బాబు అంటే చూస్తాను కదా పెళ్లి వీడి ఎట్టపోతే అప్పుడు చెప్తున్నాను, పెళ్ళికి కానీ వెళ్ళకపోతే సీట్స్ కొడుతున్నాను. ఏంటి ఎంత దారుణంగా వచ్చా తెగ పరిగెడతాను అటు ఇటును. ఎవడ చూస్తాడంట్రా నిన్ను ఇప్పుడు పెళ్ళిలో వెళ్తున్న వాళ్ళు మధ్యలో ఆపి ట్యాప్ ఎత్తికి ఫేస్ వాష్ ఒకటి నీ మొహానికి. రే ఎంత తెలుసు అది నాకు తెలియదు, నేను ఇంకొకటి దగ్గర దొబ్బాను. ముందు ఫేస్ తడి చేసుకోరా, నా అసలు మీద ఉంది ముందు అది లాగు. బా గేదర పావునట్టు పావుతున్నావురా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఒక్క అమ్మాయి కూడా లేదనుకో, మనం ఎంత రెడీ అయింది బొక్కే. ఫ్రెండ్స్ ముందే వస్తారా, వచ్చాడు పెళ్ళికడికి వచ్చాడు. ఆడెన్నర్ పిలిచుడు, ఏదో ఫార్మాలిటీకి పిలిచాను రా, నిజంగా వచ్చేసారా అనుకుంటున్నా. స్క్రాప్ బేడమేళ వీడికే ఇచ్చే. నువ్వేం కారు కట్టించలేదురా మేము అందరు కలిసి రావడానికి. మెల్ల చైనా చేతికి మండ చైనా ఏదేస్తున్నారా పార్టీ లేదా పుష్ప చెప్పింది ఫోన్ చేశాను. ఆడోలా మేము రావడం ఎక్కువ ఈడు పెళ్ళికి, మళ్ళీ ఆడోలు వస్తాయి సరదాగా. మరి చాలా రోజులు గ్యాప్ తర్వాత కనిపించాం కదా, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. మా 10th క్లాస్ మేట్ ఫ్రెండ్, వెరీ స్పెషల్ గెస్ట్. ఇప్పటి వరకు మీరు చూసుండ్రు, పెళ్ళి అయిపోయింది. ఇద్దరు పిల్లల ఒకరా, ఇద్దరు పిల్లల తల్లి. వద్దు మాకు అప్పుడే నాశనం చేసుకోవాలనుకోవట్లేదు. ఇంటెలిజెంట్ ఫెలో ఆడ అంత దూరం నుంచి వచ్చి ఫోటోలు తీయడానికి వచ్చాడు పాపం. సాయి భోజనం కూడా అట్టుకుంటే ఫోటోలు తీయించడానికి పంపిస్తారండి. చూడు ఆడు ఫేస్, నువ్వు ఎప్పటికైనా కలెక్టర్ అవుతావు బాబు, కలెక్టర్ అవుతావు. ఆడు ఫేస్ చూడాడు. బాగున్నావా, అక్కడి నుంచి వచ్చే ఫోటోలు తీయడానికి వచ్చినట్టు ఉంది అనకాపల్లి నుంచి. బతుక్కి నేను మాట్లాడటానికి వీల్లేదండి, వాళ్ళు ఏం చెప్తే అదే. ఫుల్ గా తినేసాం, ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. సాయంత్రం అప్పుడు పెళ్లిలో కలుద్దాం మళ్ళీ మనం. దిస్ ఇస్ కలర్ఫుల్ చెరువు, ఇది గోడం, ఈవిడ బాప, ఇది గుంట, ఇది గుంట, ఇది గుడి, అది కాకి. ఏంటమా చెప్పమాయా, బీచ్ కాదు రూమ్ కి. ఎవరికి తెలీదు దా, నువ్వు రా చూపిస్తా. అందంగా ఉన్నామని మేము ఆ వెనకాతలు డల్గా ఉన్నాడు కదా, ఎందుకు డల్గా ఉన్నాడు ఆయన. అరే ఇంకెక్కడ ఖాళీ ఉందిరా నీకు. మాకు రూమ్ ఇచ్చారు, ఫుల్ డిచ్ అయిపోవడమే. తినేసి పడుకోయి ఎప్పుడో రాత్రికి వెళ్తాం పెళ్ళికి. ఆడు ఎప్పుడో 3 గంటలు పెళ్ళికి, అవసరం మామూలుగా ఉండదు. Many hours later. అయ్యి ఎలా ఉన్నా తెలుసా, ఊరిపోయిన ఉసరు పండులో ఉన్నావు. మా అంటారు ఏదమ్మా ఒక్కసారి మావయ్య అను. ఏది ఒకసారి మావయ్య అనమ్మా. తీసే మెల్ల వెంటి చేయని తీసేసే.
పూతరేకలు ఉన్నాయి నా పూతరేకలు ఉన్నాయి మంచి ఇచ్చారు పూతరేకలు ఉన్నాయి. నేను ఎన్నో మోసాలు చూసాను రా, మరి ఎంత మోసం చూడలేదు. 3 పూతరేకలా మరి ఎన్ని వేసుకున్నావురా? అంటే అందరూ బాగానే 2 వేసుకున్నారు, నేను ఒక్కనే 1 వేసుకున్నానా? ఏం చేస్తున్నావురా? సూపర్ రా, వెరీ గుడ్ రా, ఎక్సలెంట్ రా. అరే కొంచెమన్నా కాదురా, కొంచెమన్నా సిగ్గు సెరవు ఏమన్నా ఉందా? అరే భోజనానికి వచ్చావురా, అరే భోజనానికి వచ్చావు, నువ్వే పూతరేకలు పట్టుకెళ్ళిపోవడానికి రాలేదు. ఎన్ని పట్టుకెళ్తున్నావు చెప్పు. పూతరేకలే ఎన్ని 1 2 3 4 5 6 7 8. ఎమ్ముది పూతరేకలు బయట కొంటే ఎంతరా? ఒకటి 10 రూపాయలు. పోనీ 20 రూపాయలు వేసుకో. 80 రూపాయలు ఫ్రీగా దొబ్బడు మడతట్టి. ఇంటికెళ్ళి ఏం చెప్తాను అనుకున్నా? ఆత్రేయపురం పూతరేకలు అని చెప్పి సొల్లు చెప్పేస్తాడు వీడు. వాళ్ళు ఎలా చూస్తున్నారు తెలుసా? భోజనాలు వడ్డించే వాళ్ళు మరి వరస్ట్గా చూస్తున్నారు. అలాగే ఎక్కువైపోయి నీకు ఇచ్చారా? సారీ మాయా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా సరైన వాడికి ఇచ్చాలే. ఇంకో 2 తెచ్చు మాయా. రే ఇంకో 2 తెచ్చు. అరే తిన్నాక తెచ్చురా రే. ఒకటి తెచ్చు మరి తెచ్చు మా ఒకటి ఇలాగే ఎవరా? ఓర్ని నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. నీ దేవాల పూతరేక బెనిఫిట్. ఒరే నీకేం దోలేట్రా, చెయ్యి అలాగా గెలుపుతావు. ఎవడే నువ్వు ఇందాక నారింగ్ ఇవ్వలేదు, ఇగో తీసుకున్నాం కదా. అదే వెళ్ళిపోవచ్చు. మరీ పెళ్ళికోడు ఫ్రెండ్స్ పూతరేకలు తినేస్తున్నాం అంటే బాగోదు. మనం తినేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏం చేసా గూర్లు డబ్బు మీద కూరగాయల డబ్బు కింద సరిపోయిందిరా. The next day. ఫైనల్లీ ఉప్పాడ బీచ్కి వచ్చేసాం. ఇదే ఉప్పాడ బీచ్. తెల్లొచ్చాను 3 గంటలకి అయింది పెళ్ళి. ఇంకా అలా రూమ్కి వచ్చి నీట్ పడుకున్నాం. 6గురిలో 4 దొబ్బాను. మా గుంట పిలుస్తుంది, మా సార్ పిలుస్తుందని ఫైనల్గా మేము ఇద్దరం ఉన్నాం. ఇంకెక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వెళ్ళి సుబ్బయ్య హోటల్లో ఫోన్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, ఎందుకు బొక్క అని చూస్తున్నాం. ఇంక ఇటు అలా పిఠాపురంలో టెంపుల్స్ అవి చూసుకొని డైరెక్ట్ ఇంటికి పోతాం. బాయ్.